దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టే ఈనాటి వరకు కూడా మునిపెన్నడూ మనకి తెలియనటువంటి ఎన్నో విషయాలు, మన ఈనాటి వరకు కూడా గ్రహింపలేనటువంటి ఎన్నో వినూతమైనటువంటి సంగతులు, అన్నిటికీ మించి దేవుని యొక్క రాకడ గుర్తుల మీద అద్భుతమైనటువంటి ధ్యానాలు చేయడానికి దేవుడు మనకి అద్భుతమైన అవకాశాన్ని అందించారు. 35 రాకడ గుర్తుల మీద చాలా అద్భుతమైన పరిశీలన. ఎందుకనంటే ప్రతిరోజు ఆ మెసేజ్ల్లో 2 మెసేజ్లన్నా నేను చూస్తూ ఉంటాను. ప్రతిరోజు 2 కాకపోయినా ఒక మెసేజ్ అయినా కంటిన్యూగా వింటూ ఉంటాను ఈవినింగ్ టైంలో. ఎందుకంటే నేను చెప్పినప్పుడు నడిపింపులో నేను ఏం మాట్లాడనేది నాకు తెలియదు. కానీ నడిపింపు తర్వాత ఆ వాక్యాన్ని మరొకసారి వింటున్నప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటాను. అయితే నేను ఈ రోజు నుంచి మొదలుపెట్టేటువంటి విషయం సరికొత్త విషయం, కొత్త టాపిక్ మీద నేను విశ్లేషించబోతున్నాను. దేవుని రాకడ చాలా దగ్గరగా ఉందని అలా తెలుసుకోవడానికి కావలసినన్ని ఆధారాలు, సాక్ష్యాలు, సూచనలు, గుర్తులన్నీ కూడా వాక్యానుసారంగానే మీ అందరికీ చూపించి మీ అందరినీ కూడా అప్రమత్తం చేయడానికి, మేలుకొలుపులోకి నడిపించడానికి, దేవుని రాకడలో ఎత్తబడ్డానికి నేను ప్రయత్నం అయితే చేశాను. చాలా సంతోషం, చాలా ఆశీర్వాదకరంగా జరిగింది. అయితే ఈ రోజు నుంచి ఒక నెల కాకపోతే 1 నెలన్నర 2 నెలల వరకు కూడా ఒక సరికొత్త టాపిక్ మీద నేను మాట్లాడబోతున్నాను. ఏంటి ఆ టాపిక్ అంటే, దేవుని మూలముగా ప్రేరేపింపబడి నేను పెట్టుకున్నటువంటి పేరు ఏమనంటే స్పిరిచువల్ హెల్త్ చెకప్ అనేటువంటి టాపిక్ మీద నేను మాట్లాడబోతున్నాను. తెలుగులో ఆత్మీయ ఆరోగ్య పరీక్షలు, ఆత్మీయ ఆరోగ్య పరీక్షలు అన్నమాట. దీనికి నేను పెట్టుకున్నటువంటి పేరు. ఈ పరీక్షల్లో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ గారు దేవుడే. డాక్టర్ గారు దేవుడే, ఇంక మళ్ళీ ఆలోచించడానికి ఏమీ కూడా లేదు. ఆపరేషన్ చేసేటువంటి ఆ వ్యక్తి పరిశుద్ధాత్ముడు, వాక్యము. ఆ ఆపరేషన్ చేసేటువంటి వ్యక్తి చేతిలో ఉన్నటువంటి కత్తెర ఉంటుంది చూడండి, అది నేనన్నమాట. కాబట్టి ఈ ముగ్గురి యొక్క ప్రమేయంతో ఈ ఆత్మీయ ఆరోగ్య పరీక్షలు అనేటువంటివి నిర్వహించబడతా ఉన్నాయి. దీనివల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటండి పాస్టర్ గారు అని ఆలోచన చేసేదానికంటే కూడా ముందుగా నిజంగా యథార్థంగా జరిగినటువంటి ఒక సంఘటనని మీ అందరికీ కూడా గుర్తు చేసి దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇది లేని విషయం కాదు, కట్టు కదా, అంతకంటే కూడా కాదు. యథార్థంగా జరిగినటువంటి ఒక సజీవ సాక్ష్యం. నేను ఇది చెప్తున్నప్పుడు మీకు చాలా ఆశ్చర్యాన్ని కూడా కలిగించే అవకాశం ఉంటుందంటాను. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎంత హైట్ ఉంటాడంటే సుమారుగా ఒక 6 అడుగులు ఎత్తుంటాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క వెయిట్ సుమారుగా 100 కేజీలు వెయిట్ ఉంటాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క శరీర స్వారూప్యం అంతా కూడా చాలా మస్కులర్గా, కండలు తిరిగినటువంటి వీరుల్లా కనబడతాడు ఆ వ్యక్తి. 6 అడుగుల ఎత్తు, 100 కేజీలు బరువు, కండలు తిరిగినటువంటి స్వారూప్యం కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో ఒకసారి ఊహించుకోండి. కాబట్టి గ్రీకు వీరుడు వలె, రోమన్ సైనికుడు వలె చాలా దృఢంగా, చాలా ఆరోగ్యవంతంగా, చాలా ఉన్నతమైనటువంటి దేహిగా కనబడుతున్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి వాస్తవాన్ని చేసే పని ఏంటంటే జిమ్లో ట్రైనర్ అన్నమాట. జిమ్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఎవరైతే జిమ్లో జాయిన్ అవుతూ ఉంటారో వారందరికీ కూడా వర్కౌట్ ఎలా చేయాలి, వారు వచ్చినటువంటి కారణానికి ఎలాంటి ఆ వర్క్స్ ఇవ్వాలి అనేదంతా కూడా దగ్గరుండి జిమ్కి వచ్చే వారందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి హైట్ 6 అడుగులు, 100 కేజీలు, ఫుల్లీ మస్క్యులర్ బాడీ, పైగా జిమ్ ట్రైనర్, చాలా అందంగా ఉంటాడు. అయితే సుమారుగా ఒక 3.5-4 సంవత్సరాల నుంచి ఆ జిమ్ని నడిపిస్తూ ఉన్నాడు. ఒకానొక సమయానికి అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి సమయంలో కుప్పకూలిపోయాడు ఈ వ్యక్తి. అనుకోని సమయంలో అనుకోని విధంగా స్పృహ కోల్పోవడం అనేది జరిగింది. అది కూడా జిమ్లోనే జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా, అక్కడ ఉన్నటువంటి జిమ్కి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా వ్యక్తిని ఎత్తి పట్టుకునేటప్పటికి స్పృహ కోల్పోయాడు.
డాక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. డాక్టర్ గారు అర్జెంటుగా ఎమర్జెన్సీ ఆ రూమ్లోకి ఆయన్ని పంపించడం జరిగింది. వైద్య పరీక్షలన్నీ కూడా చేయించారు. ఎందుకు ఇలాగ ఉన్నపాటుగా ఇంత ఆజానుభావుడు కింద పడిపోయాడు అనేటువంటి విషయం ఎవరికీ కూడా అర్థం కావట్లేదు. మీకు విషయం తెలుసా? ఆ వ్యక్తికి ఇప్పటి వరకు బీపీ లేదు, షుగర్ లేదు, జ్వరం తెలీదు, కనీసం ట్యాబ్లెట్ వేసుకోవడం కూడా తెలియదంట ఆ వ్యక్తికి. అంత ఆరోగ్యవంతమైనటువంటి ఒక విధానంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి. సరే, వైద్య పరీక్షలు జరిగించారు. పరీక్షలు అయిపోయిన అనంతరం రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. డాక్టర్ గారు చూసి నివ్వెరెత్తిపోయారు. ఆ ఇబ్బంది పడినటువంటి వ్యక్తిని, వారి యొక్క సతీమణిని, వారి యొక్క తల్లిదండ్రుల్ని పిలిచి ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందనేటువంటిది చెప్పడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆ రిపోర్ట్లో వచ్చినటువంటి విషయాన్ని విన్నటువంటి ఈ వ్యక్తి మళ్ళీ కుప్పకూలిపోయాడు. ఎందుకనంటే ఇంచుమించుగా ఎవరికో కానీ అలాంటి పరిస్థితి రాదంట. ఎవరికో కానీ రాదు అలాంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి ఆ వ్యక్తికి వచ్చింది. ఏమైందంటే కార్డియాక్ రప్చర్ అంటారు. కార్డియాక్ రప్చర్ అంటే గుండె పగిలిపోవుట అనేటువంటి ఒక సమస్య ఉంటుంది. ఎందువల్ల ఇది వస్తూ ఉంటుంది అంటే హెవీ స్మోకింగ్ చేయడం వల్ల, సిగరెట్లు ఎక్కువ కాల్చడం వల్ల వస్తూ ఉంటుంది. అలాగే హై బీపీ వచ్చినప్పుడు కూడా గుండె రప్చర్ అయిపోతూ ఉంటుంది. లేదు అనుకోండి, హార్ట్ అటాక్ వచ్చినప్పటికీ కూడా చికిత్స పొందుకోవడం అనేటువంటిది కానీ చెయ్యకపోతే గుండె రప్చర్ అవుతుంది. ఎలా అవుతుందంటే, గుండె అనేది ఒక మాంసపు ముద్ద, మజిల్. అది 4 ఛాంబర్స్ ఉంటాయి. ఎక్స్టీరియర్ ఛాంబర్స్ అంతా కూడా పీసులు అయిపోద్ది అన్నమాట రప్చర్ అంటే. నేను ఒక కేసు కూడా విన్నాను. నేను ఆ వ్యక్తి యొక్క హార్ట్ స్కానింగ్ కూడా చూశాను కాబట్టి నేను చెప్తాను. ఎలా ఉంటుందంటే గుండె మామూలుగా స్కానింగ్లో చూస్తే ఒక రౌండ్గా ఒక ముద్దలా కనబడుతుంది. కానీ హార్ట్ రప్చర్ అయిపోయినటువంటి గుండె ఎలా ఉంటుందంటే వేలాడుతుంటుంది. గుండె పీసులు అయిపోయి వేలాడుతూ ఉంటుంది. ఇంకా బాగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పేపర్ బాగా చిరిగిపోయి ఏదో ఒక చోట మాత్రం ఇంక అంటుకొని ఉందంతే. ఆ అంటు కూడా విడిపోతే ఈ పేపర్ ముక్కలన్నీ కింద పడిపోతాయి. అలా రప్చర్ అయిపోయి ఉంటుంది. మీకు ఏమైనా ఐడియా ఉందా? హార్ట్ రప్చర్ అయిపోతూ ఉంటుంది. పీసులు అయిపోయి ఇంకేదో కొట్టుకుంటూ ఉంటుంది అంతే. ఆ రప్చర్ అయింది ఆ వ్యక్తికి. డాక్టర్ గారు పిలిచి ఆ వ్యక్తికి చెప్పిన తర్వాత కొంతసేపటికి స్పృహత వచ్చిన తర్వాత డాక్టర్ గారు చెప్పిన మాట, నాకు ఎందుకు ఇలా జరిగింది అంటే, డాక్టర్ గారు చెప్పినటువంటి ఏకైక కారణం ఏంటో తెలుసా? మీరు ఈ సమస్య ఉన్నదని లేటుగా తెలుసుకున్నారు. ఎప్పటికీ ఆ సమస్య మీలో ఏమైపోయింది? ముదిరిపోయిందండి. మీరు లేటు చెయ్యడం వలన, మీరు అప్రమత్తం కాలేని కారణమును బట్టి, ఎప్పటికీ సమస్య బాగా ఎక్కువైపోయిన కారణమును బట్టి గ్రహింపలేకపోయారు కనుక ముదిరిపోయిందండి. ఇలా అంటున్నాను ఏమనుకోకండి. 72 గంటల కంటే మీరు ఎక్కువ చేపు బ్రతకలేరు. 48 గంటలకి ఆ వ్యక్తి చనిపోవడం అనేది జరిగింది. ఎంతమంది కార్డియాలజిస్టులను తీసుకుని వచ్చినా, ఎంతమంది నిష్ణాతులను, ఎంతమంది మహా గొప్ప నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులను అమెరికా నుంచి దింపినా అది జరగని పనండి. అంటే ఒకటే, ఎప్పటికీ మీరు బాగా లేట్ చేశారండి. నిజమే కదా? కొన్ని సందర్భాల్లో ఆలస్యం అమృతం అవుతుందో లేదని నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా విషం అయిపోతూ ఉంటుంది. మన పెద్దలు ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటారు, ఆలస్యం అమృతము విషము. ఆలస్యం చెయ్యడం వల్ల కొన్నిసార్లు మేలు జరుగుతుంది, కొన్నిసార్లు ఆ అమృతం కాస్త విషంగా కూడా మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం అప్రమత్తం కాలేని కారణమును బట్టి, మనం చూసుకోలేని కారణమును బట్టి, మనం గ్రహించలేనటువంటి కారణమును బట్టి కొన్ని వ్యాధులు ముదిరిపోతూ ఉంటాయి. ఎప్పుడు తెలుస్తూ ఉంటాయంటే, ఇంకా కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో ఇంక ఈ వ్యక్తి చనిపోతున్నాడు అనేటువంటి పరిస్థితికి కానీ కొన్ని వ్యాధులు ఏం చేయబడవన్నమాట, బయటపడవు. కాబట్టి మనం ఏం చేయాలి? కనీసం నెలకి ఒక్కసారైనా హెల్త్ చెకప్ అనేది
చేయించుకోవాలి. ఒకవేళ కుదరకపోతే 6 నెలలకు ఒక్కసారి అయినా సరే 3,500 రూపాయలు ఖర్చు పెట్టి హెల్త్ చెకప్ చేయించుకోవడం అనేది ఎంతైనా మన ఆరోగ్యానికి, మన ప్రాణానికి, మన కుటుంబానికి శ్రేయస్సే కదా, శ్రేయస్సే కదా. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఎలా ఉన్నానండి, సూపర్ ఉన్నానండి, 60 కేజీలండి, పొట్ట లేదండి, ఫ్యాట్ లేదండి, సన్నగా ఉన్నానండి, నాకేం ఉంటాయండి. నీలాంటి వాళ్ళకే ఎక్కువ ఉంటాయి, నీలాంటి వాళ్ళకే ఎక్కువ ఉంటాయి. ఏమీ లేవండి అనుకున్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. నాకు ఏదో ఉందండి అనే భయంతో చచ్చిపోవడం తప్ప వాళ్ళకి ఏమి ఉండవు చాలామందికి, నాకు తెలిసి. కాబట్టి కొన్ని సందర్భాల్లో మన శరీరంలో పేరుకుపోయినటువంటి కొన్ని క్రిములను బట్టి, కొన్ని వ్యాధులను బట్టి వ్యాధి ముదిరిపోతూ ఉంటుంది. లేట్ అయ్యే వరకు కూడా కోలుకోలేకపోతూ ఉంటారు కొంతమంది. గ్రహించలేని కారణమును బట్టి ఆకర్షణలో తెలిసేలోపు చచ్చిపోతూ ఉంటారు. ఎంత గొప్ప జిమ్ ట్రైనర్ కూడా ఒకానొక సమయంలో స్ట్రోక్ వచ్చినట్టు అనిపించింది. గ్యాస్ అని పనుకొని గ్యాస్ టాబ్లెట్లు వేసుకున్నాడంటే ఈ వ్యక్తి, కానీ ముదిరిపోయింది అది. పైగా హై బీపీ ఉందనే విషయం కూడా తెలియలేదు, ఎందుకంటే స్ట్రిక్ట్ డైట్ చేస్తున్నాం కాబట్టి కళ్ళు తిరుగుతున్నాయని అనుకున్నాడు ఈ వ్యక్తి. హై బీపీ కూడా ఉంది ఈ వ్యక్తికి. రెండుటిని కూడా అశ్రద్ధ చేశాడు. ఒకానొక సమయానికి ప్రాణాన్ని ఏం చేసేసుకున్నాడు, నష్టపరిచేసుకున్నాడు. కాబట్టి మనం ఆరోగ్యవంతులుగా ఉండాలంటే, దేవుడిచ్చినటువంటి ఆయుష్ అంతటినీ కూడా అనుభవించాలంటే, 100 ఏళ్ళు కూడా బ్రతకాలి అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మన శరీర పరిస్థితుల్ని, ఆరోగ్య పరిస్థితుల్ని చూసుకుంటూ ఉండాలి. మరి అలాగే ఆత్మీయతలో కూడా మనం ఏం చేస్తూ ఉండాలి, పరీక్షించుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు పరీక్షించుకోకపోతే మనకి తెలియనటువంటి రోగాలు, మనకి తెలియనటువంటి వ్యాధులు కూడా మనలో ప్రవేశించి బాగా ముదిరైపోయేంత వరకు కూడా కొన్ని బయటపడవు. కాబట్టి మన ఆరోగ్యం కోసం, శారీర ఆరోగ్యం కోసం ఎలాగైతే పరీక్షలు మనం నిర్వహిస్తూ ఉంటామో, ఆత్మీయ ఆరోగ్యం కొరకు కూడా మనం ఏం చేయాలి, పరీక్షలు నిర్వహించాలి. ఆ పరీక్షలు ఇంచుమించుగా 1 నెల అంతా మనం నిర్వహించబోతా ఉన్నాం. వైద్యుడు మాత్రం ఆయనే, ఆపరేషన్ చేసేది మాత్రం పరిశుద్ధాత్ముడు, వాక్యం. ఆయన చేతిలో కత్తిరిగా నేను మాత్రం వాడబడుతున్నాను. కాబట్టి ఈ ఆత్మీయ ఆరోగ్య పరీక్షలో మనకి శ్రేయస్సే తప్ప ఎక్కడ నష్టపోం చెప్తున్నాను. మనకి తెలియనటువంటి వ్యాధులు ఏమన్నా మనలో ఉన్నాయేమో, అందులో పెద్ద ఏముందలేండి, దీనివల్ల ఇబ్బంది ఏముందలేండి అనేటువంటి వ్యాధులు కూడా మనలో కొన్ని సందర్భాల్లో ప్రవేశిస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి వ్యాధులు ఏమన్నా ఉంటే ఈ పరీక్షలో బయటపడిపోతాయి. బయటపడిపోయిన తర్వాత వెంటనే మనం కానీ చికిత్స పొందుకోగలిగాం అనుకోండి, దేవుని రాజ్యానికి తప్పక మనం చేరుదుముగాక, తప్పక చేరతాం. దేవుని యొక్క రాకడలో తప్పక మనం ఎత్తబడుదుముగాక, సందేహం లేకుండా. కాబట్టి అలాంటి ఆత్మీయ ఆరోగ్య పరీక్షలో మనకు మంచియే కదా, చాలా మంచి. మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ మన యూట్యూబ్ సంఘస్థులు మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు అన్నట్టుగా ఉన్నారు వాళ్ళందరూ. కాబట్టి అందరికీ ఉపయోగపడేటువంటి, అందరికీ ఎంతో మేలు కలిగించేటువంటి ఈ ఆత్మీయ ఆరోగ్య పరీక్షలు 1 నెల నుండి 2 నెలల వరకు కూడా నిర్వహించబోతా ఉన్నాం. డబ్బులు ఏం పెట్టక్కర్లేదు, ఫ్రీ చెకప్స్ ఉంటాయి. దీనికి ఏమైనా డబ్బుతో కూడిందా? కాదే కదా, ఫ్రీ చెకప్. కనుక రోజుకి 1 గంట కానీ పరీక్షించుకోగలిగితే, చెకప్ చేయించుకోగలిగితే ఏమన్నా బలహీనతలు ఉంటే బయటపడిపోతాయి. మనం మందులు వాడేస్తే తగ్గిపోద్ది. ఆ మందులు ఏంటనేది కూడా చెప్తాను అనుకోండి ఆఖరిలో. అయితే మొట్టమొదటిగా ప్రకటన గ్రంథాన్ని ముట్టకుండా, ప్రస్తావించకుండా, మాట్లాడకుండా నా యొక్క పరిచర్య ఉండబోదు. నేను నియమింపబడినదే ఈ గ్రంథము కొరకే అని చెప్పి దేవుడు మాట్లాడాడు గనుక ఖచ్చితంగా ఈ గ్రంథాన్ని మనం నెమరు వేసుకుంటూనే ఇంకా అనేక విషయాలు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనము, నీవెలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు ఏం పొందునైనా ట్రీట్మెంట్ పొందు, మారు మనసు పొందు.
నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియన నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైన పదం జాగరూకుడువై ఉండని ఎడల. అంటే ఎలా ఉండాలన్నమాట? అప్రమత్తంగా ఉండాలి, ప్రతి క్షణము కూడా సిద్ధంగా ఉండాలి, మెలకువగా ఉండాలి. నేను దేవుని రాకడొస్తే ఎత్తబడే స్థితిలో ఉన్నానా లేదా? ఒకవేళ దేవుని నుంచి నాకు పిలుపు వస్తే దేవుని రాజ్యానికి వెళ్ళగలిగేటువంటి వ్యక్తిగా ఉన్నానా, లేకపోతే నాకు తెలియని బలహీనతలు ఏమన్నా, నాకు తెలియనటువంటి వ్యాధులు ఏమన్నా నాలో ఉన్నాయా? ఎందుకంటే పరలోక రాజ్యంలో వ్యాధి బాధలో ఉండవో. ఆయన రాజ్యములో వేదన, కన్నీరు, బాధ, వ్యాధి ఏమీ ఉండవు. వ్యాధిగ్రస్తులు, బలహీనులు దేవుని రాజ్యానికి చేరనుంది వాక్యంలో. కాబట్టి అలాంటి బలహీనతలు ఏమన్నా ఉంటే, అలాంటి వ్యాధులు ఏమన్నా మనలో కానీ ప్రవేశిస్తే వీలైనంత త్వరగా వాటి నుంచి మనం విడుదల పొందుకుని సిద్ధపడగలిగేటువంటి జాగరూకత మనలో ఉంటే మనం ఖచ్చితంగా దేవుని రాజ్యంలోకి వెళ్తాం, సంఘంలో ఎత్తబడతాం. సిద్ధపాటు లేకుండా ఆత్మీయ ఆరోగ్య పరిశీలన అనేటువంటిది చెయ్యకుండా బ్రతికే ఏ క్రైస్తవుడు కూడా దేవుణ్ణి ఎదుర్కోవడం చాలా కష్టమైపోతుంది. జాగరూకుడివై ఉండని ఎడల ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలండి. చాలామంది శారీర సంబంధమైనటువంటి ఆరోగ్యం కొరకు చాలా ప్రాకులాడుతూ ఉంటారు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యం ఏ స్థాయికి చేరింది, నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాను ఆత్మీయతలో అని ఆలోచించారు చాలామంది. అస్సలు చేయట్లేదు. కొంతమంది షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, బీపీ లెవెల్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా, పల్స్ లెవెల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అన్నం చక్కగా జీర్ణం అవుతూ ఉందా లేదా, ఇవి చూసుకుంటున్నారు. కానీ ఇంతకీ మన ఆత్మీయ ఆరోగ్య స్థితి ఎలా ఉందనేది మాత్రం ఎవరో చూడట్లేదు. అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది, అవసరమైనది ఆత్మే కదా. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు నువ్వు ప్రయాసపడుతున్న శరీరం ఏమైపోద్ది? మట్టిలో మట్టి అయిపోతుంది. కానీ ఆత్మ దేవుని సంబంధించింది కనుక ఆత్మ ఆయన సన్నిధికి చేరుతుంది, లెక్క చెప్పుకోవలసిన అవసరత ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి ఆరోగ్యం కొరకు, శరీరం కొరకు ఎంత ప్రాకులాడుతున్నామో ఆత్మీయ ఆరోగ్య స్థితి కోసం కూడా మనం అంతే జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ 1 month దీని మీద నేను మాట్లాడతాను. దానికి సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. ఒక చిన్న లైన్లో చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవుని నామమును బట్టి రక్షించబడి బాప్తీసం పొందుకొని క్రైస్తవుడిగా మారినటువంటి ప్రతి వ్యక్తి దేవుని రాజ్యానికి వెళ్ళడం మీ అందరికీ తెలిసిందే, కొత్త విషయం ఏం కాదు. అయితే ఎవరు పరలోకానికి వెళ్తారో, ఎవరు పరలోకానికి వెళ్ళరు, ఎవరు దేవుని రాకడలో ఎత్తబడతారో, ఎవరు దేవుని రాకడలో ఎత్తబడరు. బలహీనులు ఎవరో కూడా బలవంతుని రాజ్యానికి చేరలేరు. ఏ బలహీనత కూడా బలవంతుని యొక్క రాజ్యంలోకి రానివ్వదు. బలహీనతలు ఏవీ లేనివాడే ఆయన రాజ్యంలోకి వెళ్ళగలడు. బాగా గుర్తుపెట్టుకోండి. రాకడలో నువ్వు ఎత్తబడాలి అంటే, చనిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా లేదా అనంటే కొన్ని పరీక్షలు దేవుడు బైబిల్ గ్రంథంలో పెట్టాడు. కొన్ని స్కానింగ్లు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పెడతా ఉంటారు కదా, స్కానింగ్లని, బ్లడ్ టెస్ట్లని, ఇవన్నీ కూడా ఎక్స్రేలని, ఇవన్నీ పెడతా ఉంటాడు. అది పెట్టినప్పుడే వ్యాధి బయటకు వస్తూ ఉంటుంది, రోగం ఏంటి అనేటువంటి తెలుస్తూ ఉంటుంది. అలాగే బైబిల్ గ్రంథంలో కొన్ని స్కానింగ్స్ ఉన్నాయి, కొన్ని పరీక్షలు ఉన్నాయి. ఆ స్కానింగ్స్ మనం కానీ చక్కగా చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి వ్యాధులు ఏమన్నా ఉన్నాయంటే బయటపడిపోతుంది. వెంటనే మనం జాగ్రత్త పడి అప్రమత్తం అయ్యి వైద్యాన్ని కానీ మనం చేయించుకుంటే ఖచ్చితంగా విడుదల పొందేసుకుంటాం. ఈ క్షణంలో దేవుని రాకడ వస్తే 100కు 100 మనం ఎత్తబడతాం. ఈ క్షణంలో దేవుని నుంచి పిలుపు వస్తే పొర్రపాటును కూడా డౌట్ లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. అలాంటి స్కానింగ్స్ ఈరోజు చేయబోతున్నాను. కొన్ని వ్యాధుల కోసం దేవుడు మాట్లాడాడు. ఆ వ్యాధులు ఏమన్నా ఉన్నాయని పరిశీలన చేద్దాం. కొన్ని వ్యాధులు ఉన్నాయి, ఉండకూడనటువంటి వ్యాధులు, ఉండకూడనటువంటి బలహీనతలు లేఖనాల్లో దాచుంచాడు. ఈ బలహీనతలతో బాధపడుతూ చివరి వరకు కొనసాగిన ఏ ఒక్కడు దేవుని రాజ్యానికి వెళ్ళడో వాడు క్రైస్తవుడైనా, మహా గొప్ప ఆరాధికుడైనా, మహా గొప్ప ఉపదేశకుడైనా, గొప్ప ప్రార్థనాపరుడైనా, కొన్ని 100 ఉపవాస దినాలని జరిగించిన వాడైనా
ఈ బలహీనతలు ఉంటే వాడు పొరపాటును కూడా వెళ్ళడం. కాబట్టి ఈ రోజున మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికని మనం చూస్తూ మన ముందుకు వెళ్ళడే ప్రయత్నం చేస్తాం. కొన్ని ఉన్నాయి, కొన్ని బలహీనతలు, కొన్ని వ్యాధి బాధలో ఇక్కడ రాసి ఉంచాడు. వాటిల్లో కొన్ని విషయాలను మనం ఈ రోజున స్మరించడానికి ప్రయత్నం చేద్దాం. ఏ పాపం కానీ నీ జీవితంలో ఉంటే నువ్వు పరలోకం గురించి ఆలోచించడం మాని, దేవుని రాకడ కోసం కనిపెట్టడం అర్జెంటుగా మాని. ఎందుకంటే ఈ పాపం చేసిన వారు కాదు, ఈ పాపం జరిగిస్తున్నటువంటి వ్యక్తులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను చివరికి దోషకులైనను దోచుకుని వారైనను ఏ రాజ్యానికి వారసులు కానేరంట? చెప్పాలి. దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఎంత స్పష్టంగా రాయబడిందో చూడండి. ఏ పాపాలైతే ఒక మనిషిని వెంటాడుతాయో, ఏ పాపములైతే ఒక వ్యక్తిని దేవుని రాజ్యానికి వెళ్ళనీయవో, అలాంటి పాపాలు చిట్ట ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా రాసించాడు. ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, వాటన్నిటి గురించి కూడా నేను మాట్లాడతాను. స్పెసిఫిక్గా కోడ్ చేయబడినటువంటి, పాయింట్అవుట్ చేయబడినటువంటి కొన్ని పాపాలు ఉన్నాయి. ఈ పాపాలు చేసేవాళ్ళు అసలు పరలోకం గురించి ఆలోచించడం మానేయండి. ఈ పాపాలు చేసేవాళ్ళు అసలు దేవుని రాకడ కోసం కనిపెట్టడం మానేయడం చాలా బెస్ట్. ఎందుకంటే అట్టివారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అన్నాడు ఆయన. బైబిల్ అబద్ధం చెప్తుందా, నిజం చెప్తుందా? చెప్పండి. నిజం మాట్లాడేదా మన గ్రంథం, అబద్ధాలను కూడా ప్రచురింపజేసేదా మన గ్రంథం? సత్యవంతుడు ఎప్పుడూ కూడా సత్యమే మాట్లాడతాడు, సత్యాన్నే రాయిస్తాడు, సత్యాన్నే బోధిస్తాడు. కాబట్టి పర్టికులర్గా ఇంత పెర్ఫెక్ట్గా రాయబడిందంటే మళ్ళీ ఇంక తిరిగి ఉండదన్నమాట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మళ్ళీ 15వ వచనంకి వెళ్ళిన ఈ ఇంచుమించి పాపాలన్నీ కొన్ని కనబడతా ఉంటాయి. ఇక్కడ ఇటు వారందరూ కూడా మండుచున్న అగ్నిగుండములో పాలు పొందుదురు అనే మాట, అవన్నీ కూడా కనెక్ట్ చేస్తూ నేను చెప్తాను. అయితే ఇక్కడ అపోస్తలుడు అనేటువంటి పౌలు గారు కొరింథీ అనేటువంటి సంఘానికి రాస్తా ఉన్నాడు. అసలు కొరింథీ అనేటువంటి సంఘ పరిస్థితులు మనం గమనించాలి. చిన్న చరిత్ర చెప్తాను, ఆనాటి కాల పరిస్థితులను చెప్తాను. అప్పుడు ఇది ఎందుకు రాయవలసి వచ్చింది? మోసపోకుడి అనే మాట ఎందుకు అక్కడ రాయవలసి వచ్చింది? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అనేటువంటి మాట ఎందుకు రాయవలసి వచ్చింది? తర్వాత కొన్ని పాపాల చెట్ట అంతా కూడా ఎందుకు అపోస్తలుడు అనేటువంటి పౌలు ఆత్మావేశంతో, ఆత్మ ప్రేరేపణతో రాయవలసి వచ్చింది అనేది చరిత్ర చెబితేనే మీకు అర్థమవుతుంది. కొరింథీ అనేటువంటి ఆ ప్రాంతం చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం, చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం. వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరిగేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. రెండు వేరు పెద్ద ప్రదేశాలకి ట్రేడింగ్ సెంటర్ అన్నమాట. ఇది ట్రేడింగ్ సెంటర్. అర్థమవుతుంది నేను చెప్పేది? ఇటు విజయవాడకి అటు విజయనగరానికి మధ్యలో ఒక మంచి ట్రేడింగ్ సెంటర్ ఉంది. ఏంటిది? విశాఖపట్నం. పెర్ఫెక్ట్గా కలుస్తూ ఉంటాయి. అటు నుంచి వచ్చేవాళ్ళు ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి పెర్ఫెక్ట్ పాయింట్. అవునా కదా? అటు హైదరాబాద్కి ఇటు విశాఖపట్నానికి పెర్ఫెక్ట్ సెంటర్ పాయింట్ ఏంటి? విజయవాడ. పెర్ఫెక్ట్ ట్రేడింగ్ సెంటర్, మంచి బిజినెస్ జరిగేటువంటి సెంటర్ అన్నమాట. ఈ కొరింథీ అనేటువంటి ఈ ప్రాంతం కూడా అటు ఈస్టర్న్, ఇటు మెడిటేరియన్, ఆ రెండు ప్రాంతాల మధ్యన మంచి వ్యాపార లావాదేవీలు జరిగేటువంటి గొప్ప ప్రాంతం. ఇది మొట్టమొదటిది. రెండవదిగా ఇక్కడ అన్ని కల్చర్స్ ఉండేవి. బహుదేవత ఆరాధన
ఎక్కువ జరుగుతూ ఉండేది ఇక్కడ. అన్ని కల్చర్స్ వాళ్ళు, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే హిందువులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, అన్ని మతాల వారు కూడా కలిసి ఉండేటువంటి దేశం భారతదేశం కదా. అలా కొరింథీ అనేటువంటి ప్రాంతంలో కూడా అన్ని కల్చర్స్ ఉండేవి. హైందవ విశ్వాసంలాగా, జైన్ విశ్వాసంలాగా, బౌద్ధ విశ్వాసంలాగా, ఇస్లాం విశ్వాసంలాగా, క్రైస్తవ విశ్వాసంలాగా అందరూ కలిసి ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. అందరూ కలిసి ఉన్నటువంటి ప్రాంతం అంటే వారికి నచ్చినటువంటి దేవుళ్ళను, దేవతల్ని ఆరాధించే వాళ్ళంటే బహుదేవత ఆరాధన ఉందనా లేదనా? ఖచ్చితంగా మంచి బహుదేవత ఆరాధన అక్కడ జరుగుతూ ఉండేది. ఇది రెండవది. పైగా ఆ టైంలో గ్రీకులు ఆరాధించేటువంటి 2 దేవుళ్ళు ఉన్నాయి అక్కడ. 2 దేవుళ్ళు. ఒక దేవుడి పేరు ఎఫ్రోడైట్ అని పిలుస్తారు, రెండో దేవుడి పేరు పొసిడియాన్ అని పిలుస్తూ ఉంటారు గ్రీక్స్. మెడూసా, ఇలాగ గ్రీక్ మిథాలజీలో చాలా దేవుళ్ళ పేర్లు ఐడియా ఉందలేండి. అది మంచిది కదా, అదంతా కూడా అక్కల్ట్, అదంతా కూడా మంచిది కాదు. ఎఫ్రోడైట్ అనేటువంటి దేవుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే బ్యూటీకి, అందానికి ప్రతీక. ఆ దేవుడు బాగా ఆరాధిస్తూ ఉండేవారు ఎఫ్రోడైట్ అనేటువంటి ఒక దేవుణ్ణి. పొసిడియాన్ అనేటువంటి దేవుని కూడా ఆరాధిస్తూ ఉండేవారు. ఈ వ్యక్తి ఎలా ఉంటాడంటే, పొసిడియాన్ అనేటువంటి వ్యక్తి లేని వాళ్ళు ఏం కాదు, వాళ్ళు అందరూ ఉన్నవాళ్ళే. ఐగుప్తు కాలం నుంచి కూడా ఏలినటువంటి ఆ పడద్రోయబడిన దేవదూతలు, అలాగే హాఫ్ హ్యూమన్స్, హాఫ్ డెమాన్స్, వీళ్ళందరూ కూడా కొనసాగుతూ ఉన్నారు. వాడు ఎలా ఉంటాడంటే, సగం చేప, సగం ఏమో మనిషి, చేతిలో మాత్రం ఒక పెద్ద బల్లెం ఉంటుంది. మనం ఇప్పటివరకు విన్నామో లేదో నాకు తెలియదు, కానీ సాగర కన్యలు, మెర్మెయిడ్స్ అనేటువంటివి సముద్రంలో ఉంటాయంట అని మాట్లాడుకోవడమే తప్ప ఎప్పుడు కూడా మనం చూసింది లేదు. అదంతా కూడా గ్రీక్ మిథాలజీ నుంచి వచ్చిందే. పడద్రోయబడిన దేవదూతలు మనుషులతోనే కాదు, ప్రతి జీవితో కూడా పాపం చేశారు. పాపం చేయడం ద్వారాగా హైబ్రిడ్ బీయింగ్స్ ఇన్బ్రీడ్ అయ్యి అటు మనిషి సగం, ఇటు సగం ఏమో ఈ రకాలని జీవులుగా పుట్టారు. మెర్మైడ్స్ ఉన్నాయని మీరు నమ్ముతున్నారా పాస్టర్ గారు? 100% ఉండేవి, ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ చాలా ఆధారాలు చాలా కనబడుతూ ఉంటాయి. ఈ పొసిడియాన్ అనేటువంటి దేవుడు దేనికి ప్రత్యేకత అంటే, సముద్రానికి దేవుడు, చేపల మీద దేవుడు, ఇంకా చాలా రకాలైన విశ్వాసాలు ఉంటాయి. ఈ దేవుళ్ళని బాగా ఆరాధిస్తూ ఉండేవారు అన్నమాట. సివియర్ కల్ట్ అంతా అక్కడ ఉండేదన్నమాట. భయంకరమైనటువంటి జెంటైల్ కల్చర్, అనగా అన్యాచారాలు ఎక్కువగా అక్కడ కనబడుతూ ఉండేది. ఆ అన్యాచారాల మధ్యన అంత బహుదేవతారాధన జరిగించేటువంటి ఆ వ్యక్తుల్ని దేవుడు మార్చాలంటే గొప్ప విషయమే కదా. అలాంటి ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు క్రీస్తుని గురించిన వార్త విని సంఘంగా ఏర్పాటయ్యారు. సెకండ్ టైం మళ్ళీ కొరింథీ సంఘానికి వెళ్తున్నప్పుడు రాసింది 51, 52 క్రీస్తు శకంలో ఇది బహుశా జరిగి ఉండొచ్చు అన్నమాట. అంత భయంకరమైన పరిస్థితులు. మరొక ప్రత్యేకత ఏంటంటే, హెవీ ప్రాస్టిట్యూషన్ జరిగేది అక్కడ. ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచార నిలయముకి పేరన్నమాట కొరింథీ అనేటువంటి ప్రాంతం. ఇంకా రోడ్ల మీద జరుగుతూ ఉండేది వ్యభిచారం. అక్కడ ఇబ్బంది ఏమి ఉండేది కాదు. అక్కడ ఏ విధమైనటువంటి ఆంక్షలు అక్కడ విధించేవారు కాదు. అది అసలు నేరమే కాదు, అసలు దానికి శిక్షే ఉండేది కాదు. కాబట్టి అది ఎక్కువ ఉంటుందా తక్కువే ఉంటుందా? ఫ్రీడమ్ ఎక్కువ ఉంటే, దేనికైనా ఫ్రీడమ్ ఎక్కువైందంటే ఖచ్చితంగా అది ఎక్కువ అవుతుంది, తక్కువ అవదు. కాబట్టి భయంకరమైనటువంటి ప్రాస్టిట్యూషన్ జరుగుతూ ఉండేది. వచ్చేవాళ్ళు వస్తూ ఉండేవారు, వెళ్తూ ఉండేవారు, నచ్చిన వాళ్ళతో పాపం జరిగిస్తూ ఉండేవారు, లైంగిక పాపం. అలాంటి పాప సంద్రములో ములిగినటువంటి కొరింథీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతూ రక్షించబడినటువంటి ఆ వ్యక్తుల్లో నుంచి సంఘంలోకి వచ్చినటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ ఇలాంటి పద్ధతుల్లో ఉన్నవారే వాక్యం విని మారి సంఘంలోకి వచ్చి వాక్యం వినడం మొదలుపెట్టారు. అలాంటి వ్యక్తులు చెప్తున్నాడు, బయట వాళ్ళకి కాదు. మళ్ళీని అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? క్రైస్తవ
సంఘంతో మాట్లాడుతున్నాడు. అందుకని స్టార్టింగ్లో ఆయన కోట్ చేసిన మాట ఏంటంటే మోసపోకుడి అని అంటాడు ఆయన. చూడండి, నేను చదువుతున్నాను మళ్ళీ. అన్యాయస్తులు దేవుని రాజ్యముకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి చేరరని మీకు తెలియదా? అన్యాయస్తులు అంటే చెప్పండి. అన్యాయస్తులు అంటే ఎవరు? న్యాయమునకు విభిన్నంగా బ్రతికేవాళ్ళు. దేవుడు మనకి ఇచ్చాడా? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడా? వాక్య వ్యతిరేకంగా జీవించేటువంటి వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మాట్లాడి అక్కడ రాసిన మరొక మాట ఏంటంటే మోసపోకుడి అని కొన్ని పాపాల చట్ట అక్కడ రాశాడు. మోసపోకుడిని ఎందుకు రాశాడంటే అక్కడ ఉన్నటువంటి ఆ సంఘానికి వచ్చేటువంటి వ్యక్తుల్లో లూజ్ క్రిస్టియన్ ఫెయిత్ అన్నమాట అంటారు దాన్ని. లూజ్ అన్నమాట. దేవుని గట్టిగా పట్టుకున్న వ్యక్తులు కాదు వాళ్ళు. అటు ఇటు కాని భక్తి చేస్తున్న వ్యక్తులు, లూజ్గా భక్తి చేసేటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నాడు ఆయన. వాళ్ళ నమ్మకం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని నిజమైనటువంటి దేవుడు అని నమ్మి బాప్తీసం పొందేసుకుంటే సరిపోద్దే, దేవుని రాజ్యానికి వెళ్ళిపోవచ్చు, చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న పాపాలు ఏమి దేవుడేమి లెక్క చేయడు, ఆయన ఏం పట్టించుకోడు, ఆయనకు కావలసింది ఆయన నామాన్ని ఎరుగుట మాత్రమే అని ఆలోచనలో ఉన్నారంట సంఘస్థులు. అప్పుడే కాదు, ఎప్పటికీ కూడా అలాంటి బోధలు ఉన్నాయి. నేను విన్నాను కూడానే. పేర్లు చెప్తే వాళ్ళు విమర్శించినట్టు ఉంటుంది కానీ పేర్లు చెప్పాలనుకోవట్లేదు. చాలా పెద్ద పేరుగాంచినటువంటి సేవకులు వాళ్ళు ఏమంటా ఉంటారు తెలుసా? ఒక్కసారి రక్షించబడితే ఇంకా రక్షించమన్నట్టే. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అనేటువంటి మాటని వక్రీకరిస్తూ ఉంటారు. ఒక్కసారి ప్రభువునందు నమ్మిక విశ్వాసం ఉంచి రక్షణ తీసుకుంటే ఎన్ని చేసినా దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు అనేటువంటి భావన ఈనాటి ప్రజల్లో కూడా ఉంది. ఆనాటి టైంలో కూడా ఈ కొరింథీ సంఘంలో ఉండేదన్నమాట. ఏమని? బాప్తిసం పొందేసుకున్నాం, నిజమైన దేవుని తెలిసేసుకున్నాం కాబట్టి మనిషిగా కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఎందుకంటే మనిషి స్వాభావికముగానే పాప సంద్రంలో పుట్టినవాడు కనుక దేవుడు వాటిని ఏమీ పట్టించుకోవడలే అని అనుకుని క్రైస్తవ్యంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులతో మాట్లాడుతూ, అరే మీరు మోసపోతున్నారా, మీరు మోసపోకండ్రా, ఎంత దేవుణ్ణి నమ్ముకున్నా, ఎంత చర్చికి వచ్చినా, ఎంత ప్రభురాత్రి బల్ల తీసుకున్నా ఈ లోటులు మీలో ఉంటే మీరు మళ్ళీ దేవుని రాజ్యానికి వెళ్ళలేరని కింద చిట్టా అంత రాశాడు. అర్థమవుతున్నప్పుడు నేను చెప్పింది? అర్థమవుతుందని చెప్పింది. చరిత్ర, సంఘ పరిస్థితులు పౌలు గారి ద్వారాగా చెప్పండి ఖండిత హెచ్చరిక, ఈ మూడు ఇందులో కనబడతాయి మనకి. వాళ్ళ డౌట్, వాళ్ళకున్న నమ్మకం, బాప్తీసం పొందేసుకున్నాం, పౌలు గారు వచ్చినప్పుడల్లా కానుకలు ఇచ్చేస్తున్నాం, అద్భుతంగా పాటలు పాడేస్తున్నాం, అద్భుతంగా ప్రార్థనలు చేసేస్తున్నాం, చాలా అద్భుతమైన రీతిలో కట్టబడ్డాం, వాస్తవాన్ని మేము భయంకరమైనటువంటి అన్య జనాంగానికి సంబంధించిన వాళ్ళు అలాంటి స్థితిలో నుంచి ఈ పాటికైనా వచ్చామంటే దేవుడు ఎంత సంతోషిస్తాడో. మనిషిగా చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి కనుక ఆ బలహీనతలున్న దేవుడు చూసి చూడనట్టుగా వదిలేస్తాడని అనుకుంటున్నారు ఆ టైంలో. అది పౌలు గారికి ఆత్మూలంగా ప్రేరేపించబడి వెంటనే ఆ సంఘంతో చాలా మృదువుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒరే బాబు, అన్యాస్తులు దేవుని రాజ్యానికి వెళ్ళరో, మోసపోకండి. మీరు మోసపోతున్నారో, మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా ఏమై ఉండండి, పరిశుద్ధత లేకుండా దేవుని చూచుట ఉందా? ఇది అంటే అక్కడక్కడ కనబడుతుంది కాబట్టి దీన్ని పెద్ద పట్టించుకోం మనం. దేవుడు క్షమిస్తాడండి, దేవుడు పెద్ద పట్టించుకోవడం లేండి, అలాంటివి చూసి చూడనట్టుగా ఉంటాడు లేండి అని అనుకుంటున్నారంట. వాళ్ళతో మాట్లాడుతూ మొట్టమొదటి పాపాన్ని ఆయన ప్రస్తావించాడు. ఆ మొట్టమొదటి పాపమే జారత్వము. ఉందా అక్కడ? చూడండి, అక్కడ మొట్టమొదటి పాపం ఏంటది చెప్పాలి. జారులైనను. ఏంటంటే జారులైనను అంటే ప్రతిసారి మాటికి జారిపోయేవారని కాదు అని అర్థం. జారులు అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే జారత్వం నుంచి వచ్చినటువంటి ఉపపదాలు ఇవన్నీ కూడా. జారత్వం ఒక పాపం, దాన్ని జరిగించే వాళ్ళు జారులు అంటారు. త్రాగుడు ఒక పాపం, దాన్ని త్రాగే వాళ్ళు త్రాగుబోతులు అంటారు. వ్యభిచారం ఒక పాపం, దాన్ని జరిగించేవారు వ్యభిచారులు అంటారు.
జారత్వం ఒక పాపం, దాన్ని చేసేవాళ్ళు జారులు అంటారు. ఇప్పుడు అర్థమైందా? జారులు, జారత్వం చేసిన వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరంటే. జారత్వం అంటే ఇంగ్లీష్లో ఫార్నికేషన్. చాలా సందర్భాల్లో చెప్పాను ఈ మాటను, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కానీ ఇంత విడమిర్చి చెప్పలేదు. పైగా ఇక్కడ రాయబడినటువంటి పదం చాలా మూలార్థాలు ఇచ్చేటువంటి పదం. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ పాపం నీ జీవితంలో ఉంటే నువ్వు చస్తే దేవుని రాజ్యానికి వెళ్ళవు. ఈ పాపం నీ జీవితంలో కొనసాగుతుంటే దేవుని రాకడలో పొరపాటును కూడా నీవు ఎత్తబడవు. జారత్వం అంటే ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే, పెళ్ళి కాక మునుపే లైంగిక పాపం చేసిన వారిని దేవుడు జారులు అన్నాడు. జారత్వం పెళ్ళి కాక మునుపే సెక్స్ బిట్వీన్ టూ అన్మ్యారీడ్ పీపుల్ అంటారు. సెక్స్ బిట్వీన్ టూ అన్మ్యారీడ్ పీపుల్. పెళ్ళి కాకుండా నువ్వు పరపురుషునితో కానీ పరస్త్రీతో కానీ లైంగికంగా కలిస్తే దేవుడు నేను మనిషి అని పిలడం, జారత్వము చేయు జారులు అని పిలుస్తాడు. వీరు వెళ్ళరంట, అసలు ఇంకా పొరపాటున వెళ్ళరు. అన్డౌటెడ్లీ ఇంక మళ్ళీ అందులో సందేహాలు లేవు. పెళ్ళి కాక మునుపు ఒకవేళ ఎవరైనా ఇలాంటి లైంగిక పాపం చేసి ఉండుంటే నువ్వు వెళ్ళవు. పెళ్ళయిన తర్వాత అండి అసలే వెళ్ళవు. సెక్షువల్ ఇంటర్ కోర్స్ జరిగిన ఏ ఒక్క వ్యక్తి వెళ్ళడంట. బైబిల్ చెప్తుంది, నేనుగా చెప్పేది. పెళ్ళి కాక మునుపు నువ్వు ఒక స్త్రీవైతే ఏ పరపురుషునితో అయినా లైంగికంగా కలిస్తే నువ్వు వెళ్ళవు. ఒకవేళ నువ్వు పురుషుడు అయ్యి పెళ్ళి కాక మునిపే ఎక్కడైనా నువ్వు కాళ్ళు లేనా జారేవనుకో, నువ్వు వెళ్ళవు, ఫిక్స్ అయిపో. అంటే పాస్టర్ గారు, దేవుల్లోకి రాకమునుపు, మారు మనసు చెందక మునుపు తెలిసి తెలియని వయసులో తప్పులు చేశానండి, కానీ ఇప్పుడు చేయట్లేదు పాస్టర్ గారు. ఇప్పుడు నిజమైన మారు మనసులోకి వచ్చిన తర్వాత పొరపాటును కూడా పాపం చెయ్యట్లేదండి, మరి నేను వెళ్తానండి. వెళ్ళవు. ఎవరు వెళ్తారు? చేసినటువంటి పాపాన్ని ప్రతి క్షణము దేవుని పాదములు చెంత ఒప్పుకుంటూ గడిపేవాడు వెళ్తాడు. మర్చిపోయినోడు వెళ్ళడు. చాలా రోజులు అయిందిలే, చాలా సంవత్సరాలు అయిందిలే, ఇంక దేవుడు ఏం పట్టించుకుంటాడులే, బాప్తీసం పొందుకున్న తర్వాత ఇలాంటి పాపం చేయలేదులే, వీరు వెళ్ళరు. ఆ చేసిన పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్నవాడు వెళ్తాడు, ఇంక మళ్ళీ చెయ్యని వాడు వెళ్తాడు. అర్థమైందా? చాలామందికి ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, బాప్తీసం పొందుకోకముందు, దేవుణ్ణి నమ్ముకోకముందు ఎన్ని పాపాలున్నా అవన్నీ అక్కడితో కొట్టివేయబడ్డాయి. కాబట్టి వాటి గురించి మనం ఆలోచించక్కర్లేదు. మరి అలాగైతే మారు మనస్సు నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తమే మీరు ఏం పొందండి? పాప క్షమాపణ నిమిత్తమై మీరు ఏం చేయండి? బాప్తీసం పొందండి. అంటే మీరు బాప్తీసం పొందే సమయానికి మీ పాపాలన్నీ ఏం చేయబడాలి? క్షమించబడాలి. అంటే ఆ టైంకి మీరు అన్నీ ఒప్పుకొని ఉండాలి. కానీ చాలామంది మర్చిపోతారు. బాప్తీసం తీసుకున్న తర్వాత మళ్ళీ చేయకూడదు. బాప్తీసం తీసుకున్న తర్వాత ఆనాటి పాపాలు మర్చిపోతే ప్రతి క్షణము దేవుని పాదాల దగ్గర పడి ఏడాలే. నేను ఒక వ్యక్తితో ఫిజికల్గా సెక్షువల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాను ప్రభువా, నేను ఒక వ్యక్తితో లైంగిక పాపంలో నేను వెళ్ళాను ప్రభువా, నన్ను క్షమించండి నాయన అని ఆయన దగ్గర పశ్చాత్తాపడి ఆయన యొక్క కృపను నువ్వు పొందుకోగలిగితే, అంతేగాని బాప్తీసం పొందిన తర్వాత కాదండి, బాప్తీసం పొందుకున్న తర్వాత కూడా ఈ లైంగిక పాపాల్లో కొనసాగే వ్యక్తులు వెళ్ళరు. ఇది బైబిలే చెప్తుంది, నేను చెప్పట్లేదు. అసలు జారులు ఎవరు అంటే పెళ్ళి కాకుండానే సెక్షువల్గా కలిసే వ్యక్తుల్ని ఫార్నికేషన్ అని పిలుస్తూ ఉంటారు. ఇంకా లోతైన పదం ఉంది గ్రీకులో,
అది కూడా చెప్తాను, చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీకు. నేను దేవుని ఆత్మ మూలంగా ప్రేరేపించబడి దేవుని ఆత్మ ఆవేశంతో ఈ మాట మాట్లాడుతున్నాను. నాకెవరో తెలియదు, పేరు చెప్పడానికి నేను సరిపోను, ఎవరో కూడా నాకు తెలియదు. కానీ పెళ్ళి కాకమునిపే కాదు, కానీ పెళ్ళి అయిన తర్వాత కూడా పరపురుషునితో పరస్త్రీలతో లైంగిక పాపాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. పెళ్ళి కాకముందు, పెళ్ళి అయిన తర్వాత కూడా పర వ్యక్తులతో పాపాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు పొరపాటున మీరు క్షమించబడిన ఆ దోషం, ఆ శాపం నీ బిడ్డల్ని వెంటాడక మానదు. ఇది చాలా పెద్ద పాపం, చాలా పెద్ద పాపం. ఎంత భయంకరమైన పాపం అంటే అంత భయంకరమైనటువంటి పాపం. పెళ్ళి కాక మునుపు నాకు అంటే ఇలా చెప్పవచ్చా అంటే చెప్పొచ్చు, కానీ పేరు చెప్పను. చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి, లాట్స్ ఆఫ్ మెసేజెస్. ఏమంటే డైరెక్ట్గా ఓపెన్గానే కొన్ని మెసేజ్లు అయితే అక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది ఆ మెసేజ్, చదవడం కూడా చాలా కష్టమైపోద్ది. అలాగ పంపించినటువంటి అనేక మెసేజ్ల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన 3 మెసేజ్లు ఏంటంటే, మెసేజ్లు అన్నా మనసు విప్పి మీకు నేను చెప్పాలనుకుంటున్నాను, చెప్తున్నాను, భయం ఏమీ లేదు, కానీ ఎవరి దగ్గర అనకండి అన్నా అని పంపించినటువంటి లాట్ ఆఫ్ మెసేజ్లో రీసెంట్గా వచ్చిన 3 మెసేజ్లు. మా బావ అంటే నాకు చాలా ఇష్టం అన్న, మా బావ అంటే నాకు చాలా ఇష్టం, మాకిద్దరికీ కూడా పెళ్ళి కాలేదు, అనుకోని పరిస్థితుల్లో మీ ఇద్దరం పాపం చేసాం, పెళ్ళి చేసుకోవాలనే, కానీ ఈ రోజున మా ఇంట్లో వాళ్ళకి మా బావని పెళ్ళి చేయడం ఇష్టం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదని నలిగిపోతున్నానన్నా నేను విన్నాను. ఇంకొక మెసేజ్ ఏమనంటే, మేము లవ్లో ఉన్నామన్నా, నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను, మేమిద్దరం కూడా క్రీస్తును నమ్మిన వాళ్ళమే, మేమిద్దరం క్రైస్తవులమే, కానీ ఒక్కసారి మాత్రం పాపం జరిగిపోయిందన్నా, నలిగిపోతున్నానన్నా అని ఒక అమ్మాయి పంపించింది. ఇంకొక మెసేజ్ ఏమనంటే, ఆ వ్యక్తి దూరంగా ఉంటాడన్నా, నేను దూరంగా ఉంటాను, పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాం, కానీ ఆ వ్యక్తి ఏమో దేవుడు నమ్మనివాడు, నేనేమో దేవుని నమ్మిన వ్యక్తిని, ఇప్పటికీ ఈ 5 సంవత్సరాల్లో 2 సార్లు ఫిజికల్గా కలిసామన్నా, తప్పు చేసామన్నా, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదన్నా. నేను చెప్పింది ఒకటే, వీలైతే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు ఒక వ్యక్తి కాకుండా ఇంక ఏ వ్యక్తులతో కలవకుండా ఒక్క వ్యక్తితో ఒకవేళ పొరపాటున మీరు కలిసి ఉండుంటే ఆ వ్యక్తిని చేసుకోవడం చాలా వరకు శాపాన్ని, దోషాన్ని, పాపాన్ని తగ్గించడం అవుతుంది. అంటే పెళ్ళి అంటే ఈ రోజున ఎలా ఉందంటే 3 ముళ్ళు వేస్తే పెళ్ళి, అంతే కదా మనకు తెలిసి, 3 ముళ్ళు వేస్తే పెళ్ళి అయిపోయినట్టే, అందరి ముందు తాళి కడితే పెళ్ళి అయిపోయినట్టే. కానీ బిబ్లికల్గా పెళ్ళి అయిపోవడం అంటే ఏంటో తెలుసా, ఒక స్త్రీ ఒక పురుషుడు కలిస్తే పెళ్ళి అయిపోయినట్టే. మీరు ఎక్కడ చూసినా సరే, ఇస్సాకు రెబ్కా విషయంలో మీరు చూసారా, ఎలియాజర్ రెబ్కాని తీసుకొని వస్తున్నప్పుడు సారమ్మ గుడారములోనికి ఇస్సాకు రెబ్కా వెళ్ళారు, వారు భార్య భర్తలు అయిపోయారని చెప్పింది. తర్వాత నేను ఎవరి గురించి మాట్లాడుతానంటే, తెలిసి తెలియకుండా పొరపాటునైనా ఒక వ్యక్తితో నువ్వు లైంగికంగా, ఒకే వ్యక్తితో, నేను అంటున్నది 2, 3, 4, 5 కాదు, వాళ్ళకైతే ఇంకా నరకంలో ఇంకా వాళ్ళకి ఇంక మామూలుగా ఉండదు, వాళ్ళకి అయిపోయి చాలా టార్చర్ పెట్టేస్తాడు వాళ్ళని. నేను చెప్తున్నాను చూడండి, ఎందుకంటే నీ శరీరం నా దేవుని ఫిజికల్ ఇంటర్కోర్స్ గురించి మాట్లాడుతున్నాను. లిటరల్గా ఒక వ్యక్తితో లైంగికంగా కలిసినటువంటి సందర్భాలు నీ జీవితంలో ఒక్క వ్యక్తితో అయితే అసలు చేయకూడదు. అది ఒకవేళ చేస్తే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకో, ఆ వ్యక్తి తప్ప ఇంకొక వ్యక్తిని ముట్టకూడదు, ఉండిపోతే ఆ వ్యక్తి కోసం ఉండిపోవాలి జీవితాంతం, పర్లేదు. ఉందా బైబిల్ గ్రంథంలో మనం మాట్లాడాను కదా, ఒక స్త్రీ మీద వీర్యస్థలనము నువ్వు చేసిన ఎడల ఆమె యొక్క అపవిత్రత నీవేం చేసుకుంటావు అంటే అయిపోయింది అక్కడికి, అంతే.
చెప్పిన తర్వాత ఇద్దరు ముగ్గురు అయితే రిప్లై ఇచ్చారు, ప్రార్థన చేస్తున్నానన్నా మీరు కూడా ప్రార్థన చేయండి, పేరెంట్స్ ఒప్పుకోవాలని, ఆ వ్యక్తి మారాలని. నాకు ఆ వ్యక్తిని తప్ప ఇంకొక వ్యక్తిని నేను ఊహించుకోవట్లేదన్నా, ఊహించుకోలేను కూడా. ఒకవేళ చేసుకున్న వ్యక్తికి బదులుగా ఆ వ్యక్తి గుర్తొస్తాడేమని భయం వేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తిని చేసుకోవాలని చెప్పి ఉపవాసాలు నుండి ప్రార్థించేటువంటి యవన బిడ్డలు ఉన్నారు మన ఫాలోవర్స్లో. నేను అంటాను, ఖచ్చితంగా వాళ్ళకి పెళ్ళి అయిపోద్ది, దేవుని ఏర్పాటు ఉంటాయి, 100% అవుతుంది. తాళి 3 ముళ్ళు కాదు, ఒకసారి ఫిజికల్గా ఒకే ఒక వ్యక్తితో, మళ్ళీ ఇంకెవరితో కాకుండా కలిస్తే ఎంతమందికి అర్థమైందని చెప్పింది. ఈ మధ్యకాలంలో ఫారినికేషన్ ఎక్కువైపోయింది. పెళ్ళి అయ్యే లోపు ఒకలో కాదు ఇద్దరు కాదురా నాయన, 100 మంది ఉంటారు ఆ లిస్టులో, ఇంకా పైన ఏమంటారు. నేను చాలా గర్వంగా చెప్పగలనండి ఇక్కడ ఉన్నటువంటి యవన పురుషుల గురించి. ఎప్పటికీ వీళ్ళకి 20, 30, 35 వయసు ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఎప్పటికీ వారు ఏ స్త్రీని ముట్టకుండా పవిత్రంగా నిలబడినటువంటి మిమ్మల్ని బట్టి దేవుడు చాలా ఆనందిస్తున్నాడు. దేవుడు చాలా గొప్పగా దీవిస్తాడు మిమ్మల్ని. ఇహలోకంలో ఏ స్థితిలో ఉంటారో నాకు తెలియదు, కానీ పరలోకంలో మహా గొప్ప స్థితిలో ఉంటారు. నిజంగా మీ శరీరాల్ని, మీ గుణాన్ని మీరు కాపాడుకోగలిగిన వ్యక్తులైతే. చాలా కష్టం అది, ఈ రోజుల్లో అయితే ఇంకా కష్టం. ఎందుకంటే ఒకప్పుడు ఒక వ్యక్తితో పాపం చేసి ఆ వ్యక్తిని ఏదో రకంగా మనం లోబరుచుకోవాలన్న ఎన్నో రకాలైనటువంటి విద్యలు, విన్యాసాలు చేస్తూ ఉండేవారు, మోసగిస్తాను. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు, డైరెక్ట్గా సోషల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. ఫ్రీ డేటింగ్ యాప్స్, టెండర్, ఇటువంటివన్నీ నేను సేవలోకి రాకముందు కూడా ఉన్న యాప్స్, ఎప్పుడు డౌన్లోడ్ చేయాలి అటువంటి. నేను ఫ్రీ డేటింగ్ యాప్స్ అంటే ఎలా ఉంటాయంటే, ఒక అప్లికేషన్ ఉంటుంది, నీ బయోడేటా అంతా అందులో పెట్టాలి, నీ ఫోటో పెట్టచ్చు, నీ ఏజ్ పెట్టచ్చు, నీ పేరు పెట్టచ్చు, నీ జెండర్ పెట్టచ్చు, అలా పెట్టుకుంటావు. ఎవరికైనా నీ ప్రొఫైల్ కనబడి నీకు నచ్చితే మెసేజ్ చేస్తారు, మీ ప్రొఫైల్ నచ్చింది, కెన్ వి డేట్ అని చెప్పి. యా ష్యూర్, వెళ్ళిపోవచ్చు బయటికి, ఎన్ని రోజులు కావాలి అన్ని రోజులు హ్యాపీగా తిరగచ్చు, ఎవరి దారాలు తీసుకోవచ్చు. ఫ్రీ డేటింగ్ సైట్స్ వచ్చేసినాయి ఇప్పుడు, ఫ్రీ డేటింగ్ యాప్స్ ఉన్నాయి. ఆమె రైట్ ఆర్ రాంగ్? ఉన్నాయా లేదా? ఎప్పుడైనా ఓపెన్ చేశారా? చేసేవారు నువ్వు తమ్ముడు? అంటే వాళ్ళు కూడా ఆ లైంగికతను కోరుకుంటున్నారు, నువ్వు దాన్నే కోరుకుంటున్నావు, అది కూడా ఫ్రీగా. ఫ్రీ ప్రస్తుత కల్చర్ జరుగుతుంది. ఒకప్పుడు శరీరాన్ని, గుణాన్ని, కన్యత్వాన్ని చాలా విలువగా కాపాడుకుంటూ ఉండేవారు. ఈరోజు పెళ్ళి చేసుకునే సమయానికి వచ్చే భార్య అయినా భర్త అయినా కన్యత్వం కలిగి ఉండడం చాలా గొప్ప విషయం. ఉంటే చాలా అదృష్టవంతులు. మీ సంతానం దీవించబడుతుంది, చాలా విచ్చలవిడి పాపం ఇప్పుడు మరీ ఎక్కువైన పాపం, సొదొమ గొమొర్రా కాలంలో ఎక్కువగా కనబడే పాపం ఫార్నికేషన్. ఇష్టం వచ్చినట్టు ఎవరితో అయినా లైంగికంగా పాపాలు చేయొచ్చు, లైంగిక సంబంధాలు ఎంతమందితో అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనిషిగా ఉంటాయి ఆ స్వభావ లక్షణాలు, ఆ కోరికలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే కుక్కకే నక్కకే నీకు పెద్ద తేడా లేదన్నమాట. ఆ కుక్క కూడా కనబడిన దాని వెనకాల వెళ్ళిపోతుంది, దానికి గిలి తీరిపోయిన తర్వాత వచ్చేస్తుంది, నీకంతే. పెద్ద తేడా ఏముంది? నువ్వు కుక్క కాదు కదా, దేవుడు కుక్క అయి ఉంటే నిన్ను కుక్కగా పుట్టించేవాడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, దేవుని మూలంగా ప్రేరేపించబడి సంఘస్థులతో చెప్తున్నాను, ఫాలోవర్స్కి నేను చెప్తున్నాను, నీవు పెళ్ళి కాక మునిపే ఎవరితోనైనా లైంగిక పాపాలు చేసి ఉంటే అవి ఈనాటి వరకు కూడా క్షమించబడకపోయి ఉండుంటే ఇప్పుడు కానీ రాకడొస్తే నువ్వు ఎత్తబడవు, ఇప్పుడు కానీ దేవుని నుంచి పిలుపు వస్తే నువ్వు ఎత్తబడవు, పొరపాటును దేవుని రాజ్యానికి వెళ్ళవు. నువ్వు వెళ్ళేది 100% నరకానికి. బైబిల్ పట్టుకుని చెప్తున్నాడు అన్నమాట. సమస్య లేదు, అది చాలా భయంకరమైన పాపం, అది చాలా భయంకరమైన పాపం. పెళ్ళి కాక మునుపు వారిని జారులు అంటారు. సెక్స్ బిట్వీన్ 2 అన్మ్యారీడ్ పీపుల్, బీయింగ్స్, హ్యూమన్ బీయింగ్స్, 2 ఫెలోస్, 2 జెండర్స్. ఒకవేళ ఈరోజు వాక్యం నా కోసమేనండి అని నీకు అనిపిస్తే
నీ వ్యాధి బయటపడింది, అర్జెంటుగా ట్రీట్మెంట్ తీసుకో. లేదు కాదు అంటావా, అయిపోయావు నువ్వు. ఒకవేళ ఈ వ్యాధి ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను, ఈ వ్యాధిలో బతుకుతున్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను, మ్యారేజ్ కంటే ముందుగా అది మాత్రం జరగడానికి వీల్లేదు. ఎంతమందికి అర్థమైందని చెప్పేది? ఫార్నికేషన్ పెద్ద పాపం అది. మ్యారేజ్ తర్వాత కూడా అలా జరిగితే, లైంగికంగా ఎవరితోనైనా నువ్వు కలిస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నువ్వు దేవుడి పాదాలు పట్టుకుని క్షమాపేక్ష కోరి క్షమించబడితే సంతోషమే. ఒకవేళ నువ్వు క్షమించబడకపోతే నీకు నరకమే. ఎంత ఏడాలంటే అంత ఏడాలి. ఎందుకంటే అలా చేస్తే పిల్లలకి చూపిస్తుంది అది, బిడ్డలు వర్ధిల్లరు, వాళ్ళ జీవితంలో మేలు జరగదు, చాలా శాపం ఉంటుంది. పెళ్ళయ్యే వరకు తన కన్యత్వాన్ని కాపాడుకుని పిల్లలకు అన్నటువంటి పిల్లలు దీవించబడతారు. కన్యత్వాన్ని కూలిపోయి పుట్టినటువంటి పిల్లలు దీవించబడరు, వాళ్ళు శాపగ్రస్తులు. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ పట్టుకొని చెప్తున్నాను నీకు. జీవితాలు బాగో, అస్సలా బాగో. ఫార్నికేషన్ ఇది గ్రీకు భాషలో అంటే చాలా మీనింగ్స్ ఉంటాయి అనుకోండి. అంటే బయట గూగుల్లో వాటిల్లో దొరికేది కాదు. పెర్ఫెక్ట్ ఉంటేనే మనం చెప్పాలి తప్ప, లేకపోతే ఏదో చెప్పేసినా కాదు. పెర్ఫెక్ట్ ఓల్డెస్ట్ ట్రాన్స్లేషన్స్ అన్నిటిని కూడా చూసే కృప దేవుడు అందించాడు. పార్నోస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. పార్నోగ్రఫీ అనేది పార్నోస్ నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటంటే మేల్ ప్రాస్టిట్యూట్ అని అర్థం. మేల్ ప్రాస్టిట్యూట్ తెలుగులో చెప్పాలంటే మగ వ్యభిచారి. మగ వ్యభిచారి. పాస్టర్ గారు, వ్యభిచారం అనేది వ్యభిచారులు ఆడవాళ్ళే కదండి, మగాళ్ళు కూడా చేస్తారా? ఇప్పటి నుంచి కాదు, ఆనాటి కాలం నుంచే ఉంది. మేల్ ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళు వెళ్ళరు. మేల్ ప్రాస్టిట్యూట్స్ వెళ్ళరు. మీరు నమ్ముతారా నమ్మరా? నాకు తెలిసి నమ్మరు, మీరు నమ్ముతారు. మేల్ ప్రాస్టిట్యూషన్ జరుగుతుందంటే మీరు నమ్ముతారా? మగ వ్యభిచారులు వ్యాపారం చేసుకుంటా ఉంటారంటే మీరు నమ్ముతారా? ఇటు మగాళ్ళు కూడా వ్యభిచారం చేస్తారా? మగాళ్ళు కూడా డబ్బుకి సుఖాన్ని ఇస్తారా? ఉన్నారు. ఎంతమందిని చూశాను. మేల్ ప్రాస్టిట్యూషన్. కాస్టింగ్ కౌచ్ అని ఉంటుంది తెలుసా? ఫిలిం ఇండస్ట్రీలో, నాట్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ, ఫ్యాషన్ ఇండస్ట్రీ, మోడలింగ్ ఇండస్ట్రీ, చాలా శాఖల్లో కాస్టింగ్ కౌచ్ ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ అంటే ఎగ్జాంపుల్ ఒక ఫిలిం ఇండస్ట్రీ చూద్దాం. ఒక సినిమా ప్రాజెక్ట్కి ఆడిషన్స్కి పిలుస్తారు. ఆడిషన్స్కి, బాబు ఇందులో మంచి క్యారెక్టర్ ఉంది, ఈ క్యారెక్టర్ సూట్ అవ్వడం కోసం అప్లికేషన్ పెట్టుకుని ఆడిషన్స్కి రండి అంటే 100-1000 మంది వస్తారు. ఆ 1000 మందిలో ఒక 10 మంది ఫిల్టర్ అవుతారు. ఆ క్యారెక్టర్కి సెట్ అయ్యేటువంటి ఎలివేషన్స్, ఎమోషన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉన్నవాళ్ళు. ఆ 10 మందిలో ఒక్కడనే సెలెక్ట్ చేస్తాడు. ఆ ఒక్కడు ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు. ఆ మగవాడైనా ఆడవాడైనా లాస్ట్లో సెలెక్ట్ అయిన వ్యక్తి కమిట్ అవ్వాలి. మీరు కమిట్ అవుతారండి అని అడుగుతారంటే దాని అర్థం ఏంటంటే ఎవరు అడిగినా మీరు వెళ్ళి పడుకోవాలి, అప్పుడు మీకు ఛాన్స్ వస్తుంది. అలా మాకు వద్దండి అని ఛాన్సులు వదులుకున్న వాళ్ళు ఎంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. పర్లేదండి, ఛాన్స్ వదులుకోకూడదండి, దొరికింది అవకాశం అని చెప్పి నిలదొక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు కూడా ఉన్నారు. మగవాళ్ళు కూడా కాస్టింగ్ కౌచ్ ఉంటుందా? ఉంటుంది. మగవాళ్ళ మీద ఆశపడే మగవాళ్ళ ఇంటర్వ్యూర్స్ కూడా ఉంటారు. నువ్వు నన్ను చెయ్యాలి, నేను సెలెక్ట్ చేస్తాను. అలాగా శరీరాలు నమ్ముకున్న మగాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీస్లో. ఆడవాళ్ళనే కదా, మగాళ్ళలో కూడా. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మరి ఇది యూట్యూబ్ ఏ విధంగా తీసుకుంటుందో, దీన్ని అసలు యాక్సెప్ట్ చేస్తుందో, లేకపోతే ఏమన్నా నా పైన మళ్ళీ ఏమన్నా పాలసీస్ మళ్ళీ పంపిస్తుందో నాకు తెలియదు. కానీ ఉన్నదన్నట్టు మాట్లాడతాను, లేకపోయింది. మనకు యూట్యూబ్ కాదు కదా, సత్యాన్ని నేను పట్టుకొని వెళ్తాను, ముందుకు వెళ్ళిపోతాం. మేల్ ప్రాస్టిట్యూషన్ అంటే ఎవరంటే వాళ్ళు బాగా ఫిజిక్, మస్కులర్, స్ట్రాంగెస్ట్ ఫెలోస్ ఏం ఉండక్కర్లేదు. ఇప్పుడు థైలాండ్ వెళ్ళామనుకోండి, సింగపూర్, థైలాండ్ వెళ్ళామనుకోండి, రోడ్ల మీద వ్యభిచారం చేసుకునేటువంటి వ్యక్తులు ఉంటారు. అందులో 2 రకాలైనటువంటి గ్రూప్స్ ఉంటాయి.
ఒకరేమో లేడీస్ ఉంటారు, ఇంకొకరిని లేడీ బాయ్స్ అంటారు. మగాళ్ళే, వాళ్ళకి లింగ మార్పిళ్ళు ఏం జరగవు, కానీ ఆడవాళ్ళ కనబడతారు. చాలామంది సెలెక్ట్ చేసుకునేది ఎవరినో తెలుసా? వీళ్ళని. దేవుని కృపను బట్టి నేను ఎప్పటివరకు అయితే మాత్రం థైలాండ్, సింగపూర్లో పోలే. ఒకవేళ పోయి ఉంటే నేను ఆల్రెడీ దరిద్రమైన పని చేసి ఉండేవాడినేమో. కానీ వెళ్ళకూడదు అలాంటి ప్రదేశాలకి, టూర్స్కి, వెకేషన్స్కి వెళ్ళకూడదు. చాలా ఎక్కువ పాపం జరుగుతూ ఉంటుంది. మగాడు ఇంకొక మగాన్ని కోరుకుంటాడు, లేడీ బాయ్ అయితేనే కావాలని కోరుకుని వెళ్తూ ఉంటారు. అది అక్కడ ఉంది కాదు, హైదరాబాద్లో ఉంది, వైజాగ్లో ఉంది, కాకినాడలో ఉంది, రాజమండ్రిలో ఉంది, విజయవాడలో ఉంది, చాలా మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంది మేల్ ప్రాస్టిట్యూషన్. ఎవరంటే వీళ్ళు మగాళ్ళు, వాళ్ళకి నెంబర్ ఉంటుంది, వాళ్ళు ఫోన్ చేసి ఆడాళ్ళు డబ్బులు ఇచ్చి పిలుచుకుంటారు. మేల్ ప్రాస్టిట్యూషన్. ఆడాళ్ళు డబ్బులు ఇస్తారు. ఎవరి ఆడాళ్ళు? భర్తతో సరైనటువంటి సంసార జీవితం లేనివారు, భర్తని కోల్పోయినవారు, లేదు అంటే ఇంకా బాగా కుక్కలాంటి దురద ఎక్కువైపోయిన వాళ్ళు. వీళ్ళు డబ్బులు పెట్టి మగాళ్ళని తెప్పించుకుంటారు. వాళ్ళని మేల్ ప్రాస్టిట్యూట్స్ అంటారు. అది చేసినోడు దేవుని రాజ్యానికి వెళ్ళడు. ఉంటారు ఎటుండి పాస్టర్ గారు? బోలుడు అంతమంది ఉన్నారు. మీరు చెప్తే నమ్మరు, బోల్డ్ అంతమంది. వాళ్ళ గురించి నేను పబ్లిక్ ఇంటర్వ్యూస్లో కూడా చూశాను. ఎవరు పిలుస్తారు మిమ్మల్ని, ఎవరంటే వాళ్ళ పేర్లు మీరు రివీల్ చేయకూడదు సార్, రివీల్ చేయకూడదు అసలనే. చాలా డబ్బు ఉన్న వాళ్ళండి బాబాల్లో, వాళ్ళు అదండి ఇదండి అంటూ ఉంటారు. ఎందుకంటే మేము వెళ్ళాలి, వాళ్ళతో ఉన్నమంత సేపు ఉండాలి, డబ్బులు ఇచ్చేస్తారు, వెళ్ళిపోతాం. మేము డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాం అంతే. వాళ్ళకి కావలసినటువంటి ఆ ప్లెజర్ ఇచ్చేస్తాం, వెళ్ళిపోతాం అంతే. అంటే చూడండి, మగాళ్ళు కూడా ఒక స్త్రీ ప్లెజర్ని తీర్చడం కోసమే వాడు ఏం చేస్తున్నాడు? వాడు తన శరీరాన్ని అమ్ముకుంటున్నాడు. వాడు వెళ్ళడం. నేను ఇది చెప్తే బాగోదేమో కానీ ఎందుకులే వద్దులే. మనల్నే వదలలేదంటే బయట వెళ్తారా? సేవలోకి రాకముందు ఉన్నాయి అవన్నీ అనవసరం. అంత అలడ్డు వాళ్ళు ఉంటారు ఫిమేల్స్లో కూడా. మగాడే కామ పిశాచుడు, గీమ అలాగేం కాదు, 2 జెండర్స్లోనే ఉంటారు అలాంటి కామ పిశాచులు, కామినీలు, డాకినీలు ఏ ఉంటాయి కదా, ఆ టైపు. ఆ దురాత్మ పట్టిన వాళ్ళు అన్నమాట. అలా మేల్ ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళు కూడా వెళ్ళరు. ఒకవేళ ఎవరైనా ఈ పరిస్థితుల్లో ఉంటే, ఆ ఆంటీతో గడిపాం కానీ డబ్బులు ఇస్తుంది, ఆ ఆంటీతో గడిపాం కానీ ఫోన్లు కొనడానికి బోల్డ్ అని గిఫ్ట్లు ఇస్తుంది, కావలసిన అన్నీ వస్తున్నాయి. ఆంటీ అయితే ఏంటి, ఇంకొకరు అయితే ఏంటి, మనకు ఒక ప్రక్కన కోరిక తీరుతుంది, మన అవసరాలు కూడా తీరుతున్నాయి అనే పాపంలో బ్రతుకుతున్న మగాళ్ళు ఎవరైనా ఉంటే, ఇది చూస్తుంటే చెప్తున్నాను, నువ్వు చస్తే మాత్రం దేవుని రాజ్యానికి వెళ్ళరా తమ్ముడు, అన్నయ్య. నువ్వు చచ్చినా పోవు, సంఘంలో ఎత్తబడవు. మెయింటెనెన్స్కి వీటికి అలవాటు బాగా పడిపోయాం. మనం చూసారని న్యూస్, నేను ఎప్పుడో చెప్పినది, 7,000 మందికి HIV పాజిటివ్. మళ్ళీ మొన్న వచ్చింది, ఎక్కడ? కాలేజీలో 7,000 HIV కేసెస్. దే ఆల్ ఆర్ యూత్, అందరూ యవనస్తులే. 7,000 HIV కేసెస్. ఇంకా షాక్ ఏ విషయం చెప్పమంటారా? ప్రాస్టిట్యూషన్ అనేది, వ్యభిచారం అనేది, తినడానికి తిండి లేక, బ్రతుకులు బాగోక, భర్తలు లేక, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి, అన్నీ దిగమింగుకొని ఇంకా చచ్చిన వారి స్థితికి వచ్చేసి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు మీద నిలబడుతూ ఉండేవారు. అంతే కదా, రైట్? అది కరెక్టే కదా. కానీ ఈ రోజున డబ్బుల కోసం ఒళ్ళు అమ్ముకునేది ఎవరో తెలుసా? ఏమీ లేనోళ్ళు కాదు, ఇంకా గతి లేదు, బ్రతుకు లేదు, అంతా అయిపోయింది అన్నవాళ్ళు కాదు. ఎవరు చేస్తున్నారు సార్ వ్యభిచారం? చదువుకునే అమ్మాయిలు చేస్తున్నారు. మన ఎక్కడో హైదరాబాద్లో హిమాయత్ నగర్ అనుకుంటాను, ఏదో నగర్ నేను చూశాను. రోడ్డు మీద మొత్తం 10-11 గంటలు ఆ టైంకి మాస్కులు, స్కార్ఫ్లు కట్టుకొని ఉన్నారు. ఒక వ్యక్తి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే, అమ్మ ఏంటమ్మా నీ వయసు అంతా ఏంటంటే, నేను కాలేజ్ చదువుతున్నామండి, మా ఫ్రెండ్ కూడా కాలేజే. డబ్బులు సార్, డబ్బులు ఎవరు ఇస్తారు సార్? అది తప్పని నీకు తప్పే సార్, మా తప్పట్లేదు సార్. ఎవరంటే కాలేజ్ అమ్మాయిలు, మెయింటెనెన్స్కి అలవాటు పడిపోయి, కాలేజ్ అమ్మాయిలు, అమ్మ నాన్న ఉన్న అమ్మాయిలు
మంచి మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఉన్నతమైనటువంటి గౌరవాలు పరువులు కలిగి ఉన్న వాళ్ళు ఒళ్ళు అమ్మేసుకుంటున్నారు డబ్బుల కోసం. అది చాలా పెద్ద పాపం. డబ్బుల కోసం అని చాలా పెద్ద పాపం. అది నేను ఎప్పుడన్నా మాట్లాడుతాను, చాలా మీనింగ్ ఉంటుంది అది, డబ్బు అనే దాని గురించి. కాలేజ్ అమ్మాయిలు గట్టిగా తిప్పి కొడితే 20 సంవత్సరాలు కూడా ఉండట్లేదు ఆ అమ్మాయి ఏజ్. ఎందుకు అలాగంటే డబ్బు తప్పట్లేదు, డబ్బు కావాలి మాకు, మీరు ఇస్తారా, మీరు ఇస్తే మీతో కూడా వస్తాం. కాలేజ్ అమ్మాయిలు, 20 years వయసు కూడా దాటని అమ్మాయిలు, చదువుకునే అమ్మాయిలు ఒళ్ళు అమ్ముకుంటున్నారు. వాళ్ళు వెళ్ళరు, వారు నరకంలో తప్పక పడిపోతారు, సంఘంలో ఎత్తబడరు. నీ అవసరాల కోసం, నీ ఖర్చుల కోసం, నీ ఆకలి కోసం నీ పుస్తులైనా అమ్ముకో, కానీ నీ శరీరాన్ని మాత్రం ఎప్పుడు అమ్ముకోకు. ఎందుకు తెలుసా? నీ శరీరం దేవుని ఆలయం. పుస్తులన్నా అమ్ము, నీ ఒంటిని మాత్రం అమ్మకో. నువ్వు వెళ్ళవు. చాలా పెద్ద పాపం ఇది, లైంగిక పాపం. ఆత్మీయ లైంగికత కూడా ఉంటుంది, అది కూడా ఎప్పుడన్నా చెప్తాను, టైం ప్రొలాంగ్ అవ్వకూడదు కనుక. అలాగే మొన్న ఒక విషయం చూసి నేను చాలా స్టన్ అయ్యాను. ఎందుకు స్టన్ అయ్యానంటే చాలా జాలేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జాలేసింది, చాలా ఇబ్బంది పడ్డాను. రే అమ్మాయి ఎంత ఏడుస్తుందిరా, ఎంత బాధపడుతుందిరా. మీరు చూసారా, మధ్యప్రదేశ్ అనుకుంటాను, నీట్ ఎగ్జామ్ రాసి అంటే ఎంత ఉంటుందో వాళ్ళ ఏజ్, అప్రాక్సిమేట్లీ 17-18 years. ఎగ్జామ్ రాసి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయితో పాటు ఎగ్జామ్ రాయడానికి వచ్చినటువంటి బాయ్ ఫ్రెండా, లవ్వరా, అన్నయ్యో నాకు తెలియదు, ఇద్దరూ కలిసి వెళ్ళిపోతున్నారు. అయితే వీరు వెళ్ళవలసినటువంటి ఇల్లు అడవి దాటి వెళ్ళాలంట. చూసారు, అది చాలా ఏడ్చానండి. ఆ విషయం చూసిన తర్వాత చాలా బాధపడ్డాను, నేను చాలా ఇబ్బంది పడ్డాను. వెళ్ళిపోతుంటే నలుగురు వచ్చారంట బండి మీద, జాగ్రత్తగా వినండి. నలుగురు వచ్చి, ఏంటి ఇక్కడికి వచ్చారు, ఈ టైంలో ఎక్కడ ఉన్నారేంటి అంటే, మీరెవరో అన్నారంట. మేము ఫారెస్ట్ ఆఫీసర్స్. ఎందుకంటే వాళ్ళు మంచి డిగ్నిటీగా ఇన్షర్ట్ వేసుకుని, బెల్ట్ వేసుకుని, టై పెట్టుకొని ఉన్నారు. ఫారెస్ట్ ఆఫీసర్తో ఇలాగే మాట్లాడతారా? సారీ సార్ అంటే కొంచెం లేట్ అయింది సార్ ఎగ్జామ్ రాసి రావడానికి, బండి ఎక్కండి అంటే బండి ఎక్కేసింది ఫారెస్ట్ ఆఫీసర్స్ అని చెప్పి. బాగా పై శిఖరాలు తీసుకుని వెళ్ళిపోయారు, బాగా పై కొండ ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళిపోయారు అమ్మాయిని. అక్కడి నుంచి తీసుకెళ్ళిన వ్యక్తులు ఇంకొక 5 ఫోన్ చేసి పిలిచారు. లైవ్లో వీడియో తీస్తూ అమ్మాయిని పాడు చేశారు. అమ్మాయి ఎలా బతిమాలుతుందో తెలుసా? భయ్యా. అమ్మాయి భయం ఆ కళ్ళల్లో, ఆ అమ్మాయి పడే ఆందోళన ఆ కళ్ళల్లో ఎంత నలిగిపోయి ఉంటుందో. ఎందుకంటే ఒక చిన్న వీడియో వచ్చింది, భయ్య ఇలా 2 చేతులు జోడించండి, 2 చేతులు అలా జోడించి బ్రతిమాలుకుంటుంటే కింద నుంచి ఒకడు ఆ అమ్మాయిని లెగ్గిన్ లాగేస్తున్నాడు. లాగేస్తుండగానే అమ్మాయి బ్రతిమాలుతుంది, భయ్యా ప్లీజ్ భయ్యా. ఆ కొల్లుల్లో భయం చూడాలి. ఆ పిల్ల పడిన వేదన ఎంత అద్భుతంగా దేవుని సన్నిధికి వెళ్ళి ఉంటుందో నాకు తెలియదు కానండి, వాళ్ళని మాత్రం కాల్చేస్తాడండి దేవుడు. ఏడ్చింది. 10 మంది ఊరకుక్కల మీద పడిపోయి అమ్మాయిని పాడు చేసి చంపేశారు. బాగా చదువుకునే అమ్మాయిరా, చూసారా వీడియోని? చాలా బాధపడ్డాను నేను. చేతులలో జోడిస్తుంటే ఊరుకో హిందీలో ఊరుకొని కింద బట్టలు లాగేస్తున్నాడు. సగం వచ్చేసిన తర్వాత కూడా బతిమలింది అమ్మాయి బలవంతంగా. ఎంత ఇబ్బంది పడ్డానంటే, ఫుల్ వీడియో కాదు కానీ చిన్న క్లిప్పింగ్ ఉంటే, ఎంత ఏడ్చిందో, భయ్యా ప్లీజ్ భయ్యా ఆగండి భయ్యా అన్న. వాళ్ళు ఎంత సార్కాస్టిక్గా, ఎంత కనీస జాలి కరుణ కూడా లేకుండా సరే అని అంటూనే ఒకడు ఈ కాలు, ఒకడు ఈ చెయ్యి, ఒకడు బట్టలో. కోర్టు వాళ్ళు వదలలేదు, పోలీస్ అధికారులు కాల్చేశారు. కాలు మీద చేతుల మీద ఏలి మీద కాలిదే. నేను అనకూడదు సేవకుడికి మాట, కాలెత్తి గుండుల్లోకి పోవాలి. నేను అనకూడదు ఈ మాట, ప్రభువా ఈ మాటలో దోషం ఉంటే నన్ను క్షమించండి, తప్పే అనకూడదు, నేను క్షమించాలనే అనాలి. కానీ టైంలో వచ్చిన ఆలోచన, కాళ్ళ మీద ఎలి మీద కాలుతారేటండి,
కాళ్ళ మీద వీళ్ళ మీద. దుబాయ్లో ఇలాంటివి ఏం చేసామనుకోండి, నడి రోడ్డు మీద వేసేస్తారు. అలాంటి చట్టం వచ్చేసింది అనుకోండి, అందరూ సరిగ్గా లైన్లోకి. ఎంత బతిమాలిందమ్మా. ఆ అమ్మాయి గ్లాసెస్ పెట్టుకుంది, సైట్ గ్లాసెస్. ఆ గ్లాసెస్లో నుంచి అమ్మాయి కళ్ళు ఇంకా ఎక్స్పాండ్ అయ్యి కనబడదేమో. ఆ పిల్ల పడిన ఆ భయం ఇంకా జీవితంలో అమ్మ ఇప్పుడు అనిపించుండదేమో. భయ్య 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 ప్లీజ్ భయ్య ప్లీజ్ భయ్య అంటుంటే ఊరుకు అనుకుంటూ కింద వస్త్రం లాగేస్తున్నాడు. ఒక పెద్ద బండరాయి మీద పెట్టి 10 మంది వీడియోలు తీసి చంపేశారు. వారు పరలోకానికి వెళ్తారంటారా? వెళ్ళరు. ఫార్నికేషన్ పొరపాటును కూడా అటువారు వెళ్ళే అవకాశం లేదు. రేపిస్టులు వెళ్ళరు. డబ్బుల కోసం, మెయింటెనెన్స్ కోసం, తృప్తి కోసం ఆడవారిని, పెద్దవారిని, ఆంటీలని, భర్తలు కలిగి ఉన్నటువంటి భార్యలతో వారి యొక్క స్వప్రయోజనాల కోసం, వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం డబ్బులు ఇస్తుంది కదా, గిఫ్ట్లు ఇస్తుంది కదా, ఇలాంటివి చేస్తే ఆవిడ్ని ఎంత కొడతాడో నాకు తెలియదు, కానీ నిన్ను మాత్రం రే నాన్న పైనుంచి కింద వరకు తోలు తీసేస్తాడు నాయన. వాళ్ళు వెళ్ళరు. డేటింగ్స్ చేసేవాళ్ళు వెళ్ళరు. పెళ్ళి కాక మునిపే లైంగిక పాపం చేసేవారు వెళ్ళరు. కానీ ఈ రోజున పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోయిందంటే అది కామన్ అయిపోయింది. చాలా ఈజీగా ఆడవాళ్ళు మగాళ్ళకి లొంగిపోతున్నారు. ఈజీగా దేనికంటే ఒక పిజ్జాకి, ఒక ఐస్ క్రీమ్కి, అందరు ఇలాగే ఉంటారని అనట్లేదు. నాకు ఈ రోజు వరకు కూడా కొందరు ఉన్నారు, వారి యొక్క కన్యత్వాలను నిలవబెట్టుకుని బలంగా నిలబడిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసి. కానీ కొంతమంది బయట లోకం గురించి నేను మాట్లాడుతున్నాను, చాలా ఈజీగా కూలిపోతున్నారు, దాన్ని తిరిగేస్తున్నారు. తర్వాత ఎవరో వస్తున్నాడు, ఆయన పెళ్లి చేసుకుని పోతున్నారు. కానీ నీ పాపం నేను వెంటాడుతుందన్న మాట మర్చిపోతున్నారు. అది వదలదు. అది దోషం వలె, కట్ల పాము వలె నేను వెంటాడుతుంది. అది వెంటాడుతుంది. నిన్ను మాత్రం వదలదు. అట్టివారు దేవుని రాకడలో ఎత్తబడరు, దేవుని రాజ్యానికి కూడా వెళ్ళరు. ఈవెన్ యు ఆర్ ఏ ఫిమేల్ ప్రాస్టిట్యూట్ ఆర్ ఎ మేల్ ప్రాస్టిట్యూట్, వాట్ ఎవర్ ద జెండర్ యూ మే బి, నువ్వు ఏ జెండర్ అయినా, నువ్వు ఆడదానివైనా మగాడివైనా, నువ్వు ఒళ్ళమ్ముకునే వ్యక్తివైతే, తృప్తి కోసం నీ శరీరాన్ని అర్పించిన వ్యక్తివైతే, భర్త కాకుండా చాలామంది పరపురుషులతో నువ్వు లైంగికంగా కలిసిన వ్యక్తివైతే, భర్త కంటే ముందుగానే చాలామంది పురుషులతో కలిసిన వ్యక్తివైతే, చదువుకునేటువంటి పిల్లలై ఉండి కూడా ఈ లైంగిక పాపంలో కొనసాగుతున్న వ్యక్తులైతే మీరు ఎత్తబడరో. దేవుని రాజ్యం గురించి ఆలోచించడం మానేయండి. దాని నుంచి కట్ అవ్వాలి. ఎందుకంటే దానివల్ల శాపం వస్తుంది, దానివల్ల దోషం వస్తుంది. ఆ శాపాన్ని, ఆ దోషాన్ని బ్రేక్ చేయాలంటే ఆ వ్యక్తుల్ని కట్ చేయాలి. లైఫ్లో మళ్ళీ ఆ వ్యక్తుల దగ్గరికి పోకూడదు. లేకపోతే మీ బిడ్డలను తింటదే, తర్వాత బిడ్డలను తింటదే, జీవితంలో మీరు వర్ధిల్లరో. ఇది సేవకుడిగా ప్రకటిస్తున్నాను. ఫార్నికేషన్, జారులు దేవుని రాజ్యమునకు. సార్ మరి పోర్నోగ్రఫీ చూసిన వాళ్ళు వెళ్తారా సార్ అంటే, రోజు పోర్న్ చూస్తూ మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళు వెళ్తారా? వాళ్ళ గురించి ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి పాత నిబంధనలో అన్న మాట ఏంటంటే, ఒక స్త్రీ పైన వ్యభిచారపు ఆలోచన కలగడమే. చెప్పండి. అంటే పోర్నోగ్రఫీ చూస్తున్నప్పుడు ఒక ఆడావిడిని చూసి ఆ ఆడావిడితో నేను చెయ్యాలని అనిపించదా? ఎందుకు అనిపించదు? పోర్నోగ్రఫీలో ఉన్నటువంటి దరిద్రమైనటువంటిది ఏదన్నా ఉందంటే, అమ్మ, అక్క, చెల్లి తేడాలు ఏం కనబడవు. అది అలవాటైన వ్యక్తులకి అమ్మైనా, చెల్లి అయినా, అక్క అయినా అందరూ కూడా అలాగే కనబడతారు. మంచిది కదా. హెల్త్ డ్యామేజ్ అయిపోద్ది, నర్వల్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది, సెమెన్ డ్యామేజ్ అయిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు పెళ్ళికి పనికిరాని పుష్పం అయిపోతావు. పూజకి రాని పుష్పం.
పూజకి పనికిరాని పుష్పం అయిపోతుంది. పుష్పంలాగా ఉంటారు కానీ పూజకి పనిచేయదు ఆ పుష్పం. మరి చూసుకో, ఆ పువ్వుని చక్కగా ఆ టైం వరకు నువ్వు నిలబెట్టుకుంటే మంచిది, కానీ ఈలోగా దాన్ని నలగొట్టేస్తే కనబడిన హనీబీస్ని తెలుగులో ఏమంటారు? తామరల వాట్ ఇట్ మీన్స్? తేనెటీగలు కాదమ్మా, మకరాలు. వాటికి అర్పించేస్తే నీ తేనంతా. అన్నాడు కదా సొలొమోనుతో అన్నది తల్లి, ఒరే నా కుమారుడా, నీ బాల్య దిమలు యందు బలాన్ని ఎవరికి ఇవ్వకు? స్త్రీలకి. నీ యవ్వన బలాన్ని స్త్రీలకి. అంటే దాని అర్థం ఏంటి? మేల్లో నుంచి సెమన్ అంతా పోతుందంటే వ్యక్తి శక్తిహీనుడు అయిపోతున్నాడు అర్థం. అది మేల్స్కి దేవుడిచ్చిన గొప్ప ఎనర్జీ సోర్స్. అది చాలా గొప్ప ఎనర్జీ సోర్స్. ఆమె రైట్ ఆర్ రాంగ్? చాలా ఎనర్జీ సోర్స్. అందుకే అది అయిపోయిన తర్వాత నీరసం అయిపోతుంది. అమ్మ ఒప్పుకంత అయిపోయింది, ఇంక రేపు రోజున నువ్వు పూజకు పనికిరాని చెప్పు పువ్వే. కాబట్టి ఫార్నికేషన్ చేసేవాళ్ళు ఎత్తబడరు. ఒకవేళ పెళ్ళి కాకముందు నిజంగా నేను చేశానండి, పెళ్ళి తర్వాత కూడా చేశాను పాస్టర్ గారు, కానీ ఈ రోజున పూర్తిగా దాని నుంచి బయటకు వచ్చి మారు మనసు పొందేనండి అని అనుకున్న అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చచ్చిపోయే వరకు అది చేయకండి. చచ్చిపోయే వరకు దేవుని పాదాలు పట్టుకొని తడపండి. మీకు ఏదైనా అవకాశం ఉండొచ్చు. కళ్ళు మూసుకుందాం. మరొక భయంకరమైన పాపంతో ఈవినింగ్ సెషన్లో కలుద్దాం.